ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందడి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఇటు స్టూడెంట్స్నే కాకుండా ఉద్యోగాలు చేసే వాళ్ళని కూడా కొంచెం భయాన్ని పుట్టిస్తున్నాయి. అంటే సోషల్ ప్లాట్ఫామ్లో ఏమైనా కామెంట్స్ చేస్తే కనుక వాటి విషయంలో మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ ఇమిగ్రేషన్ స్కామ్స్ అనేవి కూడా మరి ఇండియన్ స్టూడెంట్స్ టార్గెట్గా జరుగుతున్నాయి. దీన్ని అదునుగా తీసుకొని ఈ స్కామ్స్ చేయడం కూడా చూస్తున్నాం. ఒకసారి దాని గురించి మాట్లాడుకుంటే, ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తను ఎన్నికల టైంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో ఆ వాగ్దానాలు నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో పూర్తి అవగాహన లేకుండా తను ఏం చేస్తున్నాడో తనకి తెలియకుండా కూడా ఒక్కొక్కసారి రాత్రి అనుకున్నది పొద్దున అమలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గడగడ వణికిపోయే పరిస్థితి తీసుకొచ్చాడు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చి అక్కడ స్థిరపడ్డ వాళ్ళు, చదువుకుంటున్న విద్యార్థులు. ఈ ముఖ్యంగా ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అమెరికాకు పెద్దగా ఏ రకమైన రాబడి ఉండదు. ఎందుకంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కింద బట్టి డిక్లేర్ చేస్తారు కాబట్టి అవి సంపాదించే సంపాదనలో ట్యాక్సెస్ కట్టడం కానీ, గవర్నమెంట్కు సొమ్ము రావడం కానీ ఏమీ ఉండదు పెద్దగా. పైపెచ్చు యూనివర్సిటీస్కి వీళ్ళే కొంత గ్రాంట్స్ రూపంలో డబ్బిస్తారు. అంటే ఒకవైపు ఆదాయం రాదు, మరొక వైపున గ్రాంట్ను కోల్పోవాల్సిన పరిస్థితి. అంటే గ్రాంట్ రూపంలో ఇస్తారు, కోట్లాది రూపాయలు ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే కోట్లాది రూపాయలు దానికి ఇస్తారు. రెండు రకాల నష్టాలు వచ్చాయి. రెండోది ఏంటంటే ఎలక్షన్స్ టైం లోపల ఎక్కువగా ఎడ్యుకేషను సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ తనకు వ్యతిరేకంగా పనిచేశారన్న ఒక భావన అతనికి ఏర్పడింది. దానివల్ల కూడా ఒక రకంగా వాటి మీద ఒక కోపం అలాంటివి తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి తోడుగా ఎంప్లాయీస్ కూడా, గ్రీన్ కార్డు హోల్డర్స్ కూడా ఎప్పుడు వాళ్ళ గ్రీన్ కార్డు క్యాన్సిల్ అయిపోతుందో, ఎప్పుడు ఆ దేశం నుంచి బయటకు వెళ్లాల్సి వస్తుందో తెలియట్లేదు. ఒకటే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాడు. ఏంటంటే ఏ వ్యక్తి అమెరికాలో అడుగు పెడతాడో ఆ వ్యక్తి వల్ల ఈ అమెరికాకి ఏదైనా ప్రయోజనం ఉందా, ఆ వ్యక్తి డబ్బు రూపంలో బయట దేశం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడి పెడతాడా, దానివల్ల ఇక్కడ ఏమైనా ట్యాక్సెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయా, దానివల్ల ఏదైనా అమెరికా ఇంకా స్థిరపడడానికి, అప్పుల బారి నుంచి బయటపడడానికి అవకాశం ఉందా. అలా లేనప్పుడు ఈ దేశంలో సంపాదించి తన దేశానికి తీసుకెళ్లాలనే వ్యక్తులు ఇక్కడ ఎందుకు, అతని మొట్టమొదటి ప్రశ్న. అంటే ఇప్పటిదాకా ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళంతా అక్కడ సంపాదించుకోవడానికే వెళ్తున్నారు తప్ప ఎవడు పెట్టుబడి పెట్టడానికి అక్కడ వెళ్ళేవాడు చాలా తక్కువ. అట్లా పెట్టేటువంటి వాడు ఇట్లా వెళ్ళాడు కదా, మామూలుగా గ్రీన్ ఛానల్ నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఏదో గోల్డ్ కార్డు ఏదో పెట్టాడో గోల్డ్ కార్డు కొనుక్కొని వెళ్ళేటువంటి వాడు చాలా వరకు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడేటువంటి వాళ్ళే. వీళ్ళంతా ఏంటంటే అక్కడ ఒక మంచి ఉద్యోగం సంపాదించుకుందాం, అక్కడ స్థిరపడి అక్కడ నుంచి డబ్బు మన దేశానికి పంపించుకొని అక్కడ ఏదైనా ఆస్తులు అవన్నీ కూడా పెట్టుకున్నాక రిటైర్మెంట్ టైం లోపల అక్కడికి వెళ్ళిపోదాం, లేకపోతే కనీసం మనకు అక్కడ ఆస్తులు ఉంటాయి అని ఇట్లాంటి భావంతో వెళ్ళేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. స్టూడెంట్స్ మీద టార్గెట్ చాలా చేశాడు విపరీతంగా. వాళ్ళని సోషల్ మీడియా ద్వారా ఎక్కడ దొరికితే అక్కడ వెంటనే వాళ్ళని పంపించేట్టు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిరోజు కొన్ని వందల సంఖ్య లోపల ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డటువంటి వ్యక్తుల మీద ఏదో రకమైనటువంటి నేరాన్ని మోపి వాళ్ళ యొక్క వీసా క్యాన్సిల్ చేసేసి బయటకు పంపించేటువంటి ప్రయత్నాలు ప్రతిరోజు జరుగుతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీనికి తోడుగా ఇప్పుడు ఫేక్ ఇమిగ్రేషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు సహాయం చేస్తాము అని చెప్పేటువంటి కానీ మిమ్మల్ని బెదిరించేటువంటి విషయాల్లో కానీ జరుగుతున్నాయి. అమెరికా లాంటి దేశంలో ఇంత పట్టపగలు దోపిడీ మనకు ఎప్పటికీ తెలియదు. ఒక ఉద్యోగిని, ఒక ఎంప్లాయీగా ఉన్నటువంటి వ్యక్తి ఇతర దేశం నుంచి వచ్చి అక్కడ స్థిరపడ్డటువంటి 3 ఏళ్ల నుంచి అక్కడ దాదాపు ఎంప్లాయీగా ఉంది. తనకేంటంటే గ్రీన్ కార్డు లేదు, పూర్తిగా స్థిరపడినట్టు పరిస్థితి లేదు, అప్లై చేసుకుంది, వేరు వీసాలలో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు. తనకు సడన్గా ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ లోపల నీవు నీ డిపోర్ట్ మీద నేను బయటికి పంపించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, నీ సరైనటువంటి పద్ధతులు లేదు, నువ్వు దాంట్లోంచి తప్పించుకోవాలంటే, నీకు ఏ శిక్ష పడకుండా నువ్వు అమెరికాలోనే ఉండాలి అంటే మేము చెప్పినట్టుగా నువ్వు చేయాలి. దానికి తోడు మీరు కావాలంటే మీరు మా యొక్క వెబ్సైట్ తనిఖీ చేసుకోవచ్చు, దాంట్లోంచి నేను పంపిస్తున్న నెంబర్ ఏదైతే ఏ నెంబర్ నుంచో మాట్లాడుతున్న నెంబర్ కూడా దాంట్లో ఉంటుంది, తనిఖీ చేసుకోండి. ఆ నెంబర్ నుంచి నేను మాట్లాడుతున్నాను, మీరు ఇమీడియట్గా ఒక $5,000 అంటే సుమారుగా 4 లక్షల రూపాయలు ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే ఈ డబ్బుని గిఫ్ట్ కార్డు రూపం లోపల మీరు తీసుకొని దాని యొక్క నెంబరు, ఆ గిఫ్ట్ కార్డు నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ అక్కడ
డిస్క్లోజ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా డబ్బులు వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయి. సో ఈ నెంబర్లు మీరు తెలియజేయండి. తెలియజేసినట్టయితే మీకు ఇబ్బంది లేకుండా మేము మిమ్మల్ని క్లియర్ చేస్తాం. మీకు తర్వాత మా పోలీస్ అధికారులు వస్తారు కాబట్టి వాటితో మీరు వచ్చినప్పుడు కూడా మీరు ఈ విషయం గురించి మీరు మాట్లాడొచ్చు. ఆటోమేటిక్గా మీకు సమస్య లేకుండా పోతుంది. లేకపోతే మీరు తొందరలోనే అమెరికా వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాడికి బెదిరింపు కాల్సి వచ్చింది. ఆ అమ్మాయి అక్కడికి ఏం చేసిందంటే వెబ్సైట్లోకి వెళ్ళి చూసింది. వెబ్సైట్లో కూడా నెంబర్ ఉంది. మరి ఆ వెబ్సైటు ఆథరైజ్డ్ వెబ్సైటా లేక ఫేక్ వెబ్సైట్ అనేది మనకు పూర్తిగా తెలియదు. అట్లా ఆ అమ్మాయి $5,000 పంపించేయడం జరిగింది. తర్వాత తెలుసుకుంటే ఏంటంటే అది ఫేక్ ఆర్గనైజేషన్ అని బయటపడింది. ఏ ఒక్క ఇమిగ్రేషన్ సంబంధించిన అధికారులు కానీ లేక ఏదైనా సిఐడి అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి ఇంకేదైనా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎప్పుడైనా మెయిల్ ద్వారా సంప్రదిస్తారు తప్ప ఫోన్ల ద్వారా సంప్రదించారు. మెయిల్ ఆథరైజ్డ్గా మెయిల్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ యొక్క గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆథరైజ్డ్ మెయిల్ నుంచి వస్తుంది. అది వేరే వాళ్ళు ఎవరు కూడా దాన్ని డూప్లికేట్ చేయడానికి అవకాశాలు ఉండవు. కాబట్టి అలాంటి మెయిల్ వచ్చినప్పుడు మాత్రమే నమ్మకంగా దాన్ని ఫాలో అవ్వాల్సింది తప్ప ఇలాంటి ఫేక్ కాల్స్కు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా స్పందించకూడదు. మనం చెప్పగలిగేది కూడా మన భారతీయ విద్యార్థులకు కానీ లేకపోతే మన దేశం నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడ్డ వాళ్ళు కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇలాంటి ఫేక్ ఆర్గనైజేషన్స్ మీకు ఫోన్ చేసినా మీరు భయపడాల్సిన అవసరం వెంటనే మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా మీరు దీంట్లోంచి తప్పించుకునే అవకాశం ఉంది. లేకపోతే రెంట్కి చెందిన రివార్డ్ అయిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకోమని చెప్తున్నాం. అంటే ఇలాంటి మోసాలు కూడా అమెరికాలో బాగా పెరిగాయి. ఇది ముఖ్యంగా భారతదేశం నుంచి వచ్చినటువంటి భారతీయ మన ఇక్కడ నుంచి వెళ్ళిన వ్యక్తుల మీదనే ఎక్కువగా మన స్టూడెంట్స్ కానీ లేకపోతే మన యొక్క కుటుంబాల మీద కానీ ఇండియన్ కుటుంబాల మీద కానీ ఎక్కువగా ప్రయోగించడానికి జరుగుతున్న ప్రయోగాలు. ఇది ప్రభుత్వ సహకారంతో జరుగుతుందా లేక ప్రభుత్వ సహకారం లేకుండా దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని కొంతమంది దొంగలు తయారయ్యారా మనకు పూర్తిగా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ వెళ్తున్న విధానమే మనకు వ్యతిరేకంగా వెళ్తున్నాడు కాబట్టి అలాంటి ఫేక్ సంస్థలు కూడా సహకారం అందించి తద్వారా కూడా దోపిడీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది కూడా డౌట్ పడే పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనప్పటికీ ఇండియన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మన స్టూడెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడి నుంచి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ ఉద్యోగస్తులు ఎవరుతున్నారో వాళ్ళైనా జాగ్రత్తగా ఉండాలని మనం ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. సో మరొక విషయం ఏంటంటే సోషల్ మీడియా పోస్టులు పెడతారు కదా, ఎవరైతే ఈ పోస్టులు పెట్టారో అవి డిలీట్ చేయాలంటే కూడా ఇబ్బంది అవుతుందంట. అది ఎంతవరకు నిజం సార్? అది తీసేద్దాం అనుకుంటే కూడా అవ్వట్లేదంట. అట్లాంటివి అంటే ఏంటి, దాని అర్థం ఏమిటి? అక్కడ ఉన్నటువంటి ఇంటర్నెట్ ఆర్గనైజేషన్స్ మీద అంటే మనకు ముఖ్యంగా వాట్సాప్ గ్రూపుల మీద కానీ లేకపోతే ఎక్స్ గ్రూపుల మీద కానీ లేకపోతే ఇంకా ఏదైనా ట్విట్టర్ కానీ ఇలా రకరకాలుగా ఉన్నాయి సోషల్ మీడియాలో. అంటే వాటి మూలాలు ఎక్కడైతే అమెరికాలో ఉన్నాయో వాళ్ళ మీద కూడా ప్రభావం చూపించుండొచ్చు. అంటే దాన్ని తీసేస్తే దొంగలు మనకు దొరకరు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో తీసేయడానికి వీలు లేకుండా వాళ్ళు ముందుగా కట్టడి చేయండి అని చెప్పి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉండొచ్చు. ఒక ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని పాటించాల్సిన పరిస్థితి అలా జరుగుతూ ఉండొచ్చు అని అనుమానం. థ్యాంక్ యూ సార్.